హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు నేను కడియంలో ఉన్న ఒక నర్సరీకి వచ్చానండి. ఈ నర్సరీలో ఉన్న మొక్కలన్నీ చూస్తూ ఉన్నాను. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయంటే గులాబీలు, నందివర్ధనం, ఇంకా కాటన్స్, డిఫరెంట్గా ఉంది. ఎన్ని ఉన్నాయండి ఇక్కడ. చూడటానికి అయితే రెండు కళ్ళు చాలలేదు అనుకోండి. ఎంత బాగున్నాయో మొక్కలు అయితే మాత్రం. ఇవైతే సమ్మర్ సీజన్ కాబట్టి వీళ్ళకి భలే ఉంటున్నాయండి. సమ్మర్ సీజన్ అయినా మనకైతే కొంచెం వడలిపోయినట్టుగా ఉంటాయి, కానీ సూపర్ ఉన్నాయండి. గులాబీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. ఇక్కడ నందివర్ధనం డిఫరెంట్గా కలర్స్ అండి, రెడ్, వైట్, పింక్. ఇవి కాటన్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ చాలా బాగున్నవి. ఇవి లోపల ఉన్నాయి, నర్సరీకి లోపల ఉన్నాయి. అవి ఇందాక చూసినవి అయితే అవన్నీ బయటికి, ఇవైతే లోపలవి. మొత్తం అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్, క్రీపర్స్. ఇలాగ మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి ఉయ్యాలలాగా బాగున్నాయండి కుండీలు, హ్యాంగింగ్స్. ఇవన్నీ కూడా ఇన్నర్ ప్లాంట్సేనండి. మనం ఇంట్లో టేబుల్ టాప్ మీద అవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఎన్ని రకాల మొక్కలు, అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. కుక్క ఐటము ఇంచుమించుగా ఒక 20 ఐటమ్స్ లెక్కన చక్కగా లైన్గా పెట్టారు. చాలా బాగున్నాయి. ఇవైతే ఏ మొక్కలు నాకు తెలియదు కానీ చాలా అందంగా ఉన్నాయండి. ఇవైతే కుండీలు, ప్రతిదీ చూడడానికి అయితే మాత్రం బాగున్నది. ఇవైతే షేపులు బాగున్నాయండి. ఇవి భలే పెంచారు. కింద వాటి డిఫరెంట్గా వచ్చినాయి. ఒకటేమో ఒక పర్వతం మీద కొండలులాగా, ఇంకా క్రీపర్స్. చూసారైతే ఎలా ఉంది ఈ మొక్క, ఎంత వెరైటీగా ఉందో. పెంచడం భలే ఉందండి. ఇది ఇంత షేప్ వచ్చేలా పెంచారంటే ఎంత బాగుందో. ఎలిఫెంట్స్లకు కూడా కొన్ని ఉన్నాయండి, అవి కూడా మీకు వీడియోలో పెట్టాను. మిస్ అయినాయేమో మరి క్లిప్పు. ఇంకా ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఎంత బాగున్నాయో. ఇవి బ్రహ్మజముడు చెట్టులా ఉన్నాయండి. ముళ్ళు ఉన్నాయి దీనికి, కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఇంట్లో పెట్టుకుంటారా? ఇంట్లో ఉండకూడదు అంటారు కదా ఇలాంటి. ఇవైతే కలబంద టైప్లో ఉందండి ఈ డెకరేటివ్ ప్లాంట్. చాలా బాగున్నాయి ఇవి చూసి కొలదని. పాపం ఎంత కేర్ తీసుకుంటారనండి నర్సరీ వాళ్ళు. మనకంత అలాగా మొక్కలు మన దగ్గరికి వచ్చేసరికి అలా అయిపోతాయి. కానీ ఇవి ద్రాక్ష అండి, ద్రాక్ష క్రీపర్స్. అవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నట్టున్నాయి. ఇవైతే మామూలు డిజైన్ పర్పస్ కోసం క్రీపర్స్ అండి. ఇవి వాల్ హ్యాంగింగ్ క్రీపర్స్. ఇవైతే డెకరేషన్ ప్లాంట్స్. ఇవన్నీ అయితే మనకు తెలిసినవి, కానీ ఇన్ని వెరైటీస్ ఒకేసారి అయితే భలే ఉందండి చూడడానికి. క్రీపర్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయంటే ఇవి ఇంచుమించుగా అన్నీ ఒకటే సైజులో ఉన్నాయండి. ఒక